ఈ నెల 13న ఏపీ కేబినెట్ సమావేశం రాష్ట్ర పరిపాలనాపరమైన కీలక అంశాలపై చర్చ. ఏపీలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. 2047 నాటికి వృద్ధాప్యం ఎక్కువగా ఉంటుందన్న సీఎం. ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డూపై గందరగోళం. సభను రేపటికి వాయిదా వేసిన మండలి చైర్మన్. సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి. హాజరైన మంత్రి లోకేష్ దంపతులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ పర్యటన. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు కుమార్తె పెళ్లి రిసెప్షన్ కి హాజరు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడంపై స్పీకర్ అసహనం. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న అయ్యన్న పాత్రుడు. గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ 9 మందితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఘనంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడి వివాహం. హాజరైన రాజకీయ ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు. అసెంబ్లీలో అస్వస్థకు గురైన హోంమంత్రి అనిత. పరీక్షించి బీపీ ఎక్కువగా ఉందన్న వైద్యులు. వైసీపీ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కారు. అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టారని మంత్రి ఆనం ఆరోపణ. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్ కోసం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. శంకర్ విలాస్ ఆర్ఓబి రైల్వే ప్రాజెక్టులపై చర్చ. టీడీపీ నేతలపై మాజీ మంత్రి అంబటి ఫైర్. మంత్రి లోకేష్ తనపై దాడికి ప్రోత్సహించారని విమర్శ. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ పత్రాల దాఖలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కవిత. రేణిగుంట విమానాశ్రయంలో జై ఆంధ్ర అంటూ నినాదం. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి హాల్ టికెట్ల జారీ. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలు. మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమం. హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం. భవనంపై నుండి పడి 3 కార్మికుల మృతి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి. 10కి చేరిన మృతులు. వెంటిలేటర్పై 11 మందికి చికిత్స. ఏటూరు నాగారం బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్. 10 మంది బాలికలకు అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ప్రధాని భేటీ. ఉగ్రవాద నిర్మూలనే ఇరువురి ఉమ్మడి లక్ష్యం అని ప్రకటన. రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన బీహార్ సీఎం. రాజ్యసభకు వెళ్లాలనేది తన చిరకాల కోరిక అంటూ పోస్ట్. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 899 పాయింట్ల లాభాలతో ముగిసిన సెన్సెక్స్. ఖమేనీ మృతికి భారత్ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ కార్యదర్శి
విక్రమ్ మిశ్రీ. ఖతార్ రాజధాని దోహాపై ఇరాన్ దాడులు. క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడ్డ ఇరాన్.